సార్ పుల్లారావు ఎలా చూస్తారండి? మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసారా మీరు? చూసే ఒక్క కేకే సర్వే తప్ప ఆల్మోస్ట్ బీజేపీ గెలుస్తుందని అంటున్నారు. ఏంటండి ఇది? మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? యాక్సెప్ట్ చేస్తా, 100% యాక్సెప్ట్ చేస్తా. రఘు గారు చెప్పిందంతా విన్నాను. ఆయన సీనియర్ పర్సనాలిటీ కాదు ఇది అని చెప్పని ఆయన చెప్పిన మాటలకి యాక్సెప్టెడ్ హిస్ వ్యూస్ రెస్పెక్ట్ఫుల్లీ. మెయిన్ థింగ్ ఏమిటంటే ఈవేళ మధ్య తరగతి వాళ్ళు కేజ్రీవాల్కి వేసే వాళ్ళకి ఒక రకమైన విరక్తి వచ్చింది, వెళ్ళిపోయారు, ఇంట్లో కూర్చున్నారు. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో వారు చెప్పినట్టుగా రఘు గారు చెప్పినట్టుగా 6 ఎలక్షన్లు గెలవలేదంటే ఢిల్లీలో ఉన్న పాపులేషన్ పాజిటివ్ కాదు బీజేపీకి. కేరళలో ఉన్న పాపులేషన్ లాగా, లేకపోతే తమిళనాడులో, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాలో కుదరదు. ఆ పాపులేషన్ మిక్స్ కుదరదు ఢిల్లీలో. అదే లక్కీగా ఇతను చేసిన పొరపాట్ల వల్ల, కేజ్రీవాల్ గత 5 సంవత్సరాలు చేసిన పొరపాట్ల వల్ల బీజేపీకి బెనిఫిట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత చీలింది ఓట్లు, 10%, 3% మనకి రాబోయే ఎలక్షన్ రిజల్ట్స్ తెలుస్తాయి. కేజ్రీవాల్ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు పెద్ద ఏమి ఆశించరు. వాళ్ళకి మంచి పరిపాలన కావాలి, కొంచెం మర్యాద కావాలి. అది చేయలేదు కేజ్రీవాల్, మర్చిపోయాడు. దానివల్ల పనిష్ చేశారు మధ్యతరగతి వాళ్ళు. కానీ ఒక మెయిన్ థింగ్ ఏమిటంటే ఈ కేజ్రీవాల్ పోవటం ఎక్కువ ఆనందం వచ్చేది కాంగ్రెస్ పార్టీకి. ఇంకా వాళ్ళకి ఇది 2 పార్టీ స్టేట్ అయిపోయింది అనుకోండి, కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కదా. కేజ్రీవాల్ అడ్డం లేకపోతే కాంగ్రెసే మళ్ళీ అపోజిషన్ అయిపోతుంది కదా. ఇప్పుడు బీజేపీకి పంజాబ్లో కేజ్రీవాల్ గవర్నమెంట్ పడిపోతే ఎవరికి వస్తుంది లాభం? కాంగ్రెస్కి లీడింగ్ అపోజిషన్ పార్టీ. అక్కడ ఎంపీలు మొన్న 6 ఎంపీలు గెలిచారు 13లో. సో ఇది పెద్ద విజయం కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కేజ్రీవాల్ పెద్ద మనకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదులే, పెట్టకూడదు. తర్వాత కేజ్రీవాల్ గెలుస్తుంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమి నుంచి తరివేస్తానన్నాడు, జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకా అతను లీడర్షిప్, రాహుల్ గాంధీ లీడర్షిప్కి ఛాలెంజ్ లేదు ఒపోజిషన్లో. అది మాత్రం ఇది ఈవేళ బీజేపీ చాలా సంతోషపడిపోయినా నేను అనుకుంటున్నా దూరదృష్టితో తప్పనొచ్చు రఘు గారు అందరూ, ఐ వోంట్ ఆర్గ్యూ ఆన్ దాట్. ఇది ఎందుకు మీరు ఈ కేజ్రీవాల్ ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ నుంచి పంపించేశారు, పంజాబ్ నుంచి పంపించాడు, గోవాలో ఓట్లు తీసుకున్నారు, ఉత్తరాఖండ్లో తీసుకున్నారు, హిమాచల్లో తీసుకున్నారు, హర్యానాలో ఓట్లు తీసుకున్నారు. మీకు సెలెక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ ముఖ్యం, విరోధిని కూడా సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. కేజ్రీవాల్ పోవటం వల్ల ఏమైంది? ఇప్పుడు మీకు వచ్చింది ఏంటి? 7 ఎంపీలు ఉన్నారు కదా. ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎంత ఆనందపడతాదో ఎప్పటి నుంచి మీరు చూస్తారు. అంటే అర్థం కాల సార్ పుల్లారావు, అర్థం కాల ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొన్ని సర్వే సంస్థలు అయితే 0 ఇచ్చాయి, కొన్ని సర్వే సంస్థలు ఇచ్చారు. కాంగ్రెస్ కానీ సార్ ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంటుంది. ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కూడా మీరు లేదు 25 నుంచి 25 స్థానాలు, 25 నుంచి 28 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంగా ఉంటుంది. కష్టం, చితికిపోతుంది. ఎందుకంటే ఆ పార్టీ ఐడియాలజీతో రాలేదు, ఒక్క పర్సనాలిటీ మీద ఆధారపడి వచ్చారు. కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఢిల్లీలో. తర్వాత ఓటర్స్ డైలీ మారుతున్నారు, పాపులేషన్ పెరుగుతుంది, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, మైగ్రేషన్ విశేషంగా ఉన్నది, పెరుగుతూ వస్తున్నారు, లాయల్టీ లేదు ఓటర్లు. సో కేజ్రీవాల్ ఇక్కడ మళ్ళీ ఢిల్లీలో వచ్చేస్తాడు, కాంగ్రెస్ తొక్కేస్తాడని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మీటింగ్ పిలుస్తుంది. కేజ్రీవాల్ వెళ్ళడే, మొన్న ఏమన్నాడు, మీటింగ్కి వెళ్ళి ఆయన తీయించేస్తా అన్నాడు రాహుల్ గాంధీ లీడర్గా మమతాకి. ఇప్పుడు ఎవరు ఉంటారు, ఎవరు మాట్లాడతారు చెప్పండి? మీరు చిన్న పార్టీ అయినా కేజ్రీవాల్ బీజేపీకి చాలా సాయం చేసేవాడు, విరోధంగా ఉంది. ఇంకా అది పోయింది. కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టితో చూడాలి. అలాగే తెలంగాణలో బీజేపీ కేసీఆర్ని తీసేయటానికి మెయిన్ కారణం బీజేపీ ప్రొపగాండా, ఎలక్షన్స్ అన్ని బాగా చేస్తాయి. కాంగ్రెస్ వచ్చింది అధికారంలో. సో వల్ల నేను అనుకుంటున్నా ఇది కేజ్రీవాల్ గెలుచుంటే మాత్రం విశేషమైన పరిణామాలు దేశంలో. ఓడిపోయాడు కాబట్టి రివర్స్ పరిణామాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ చాలా హ్యాపీగా ఉంటుంది. రేపు పంజాబ్ వెళ్తాడు కేజ్రీవాల్, ఎవరు ఇస్తారు మర్యాద? ఓడిపోయినాడు వచ్చాడు, ముఖ్యమంత్రిగా కాదు, చిత్తుగా కొట్టేసారు, వచ్చేది ఎక్కడికి అంటారు. ఆ ఎమ్మెల్యేలు ఉంటారా? ఎవరైనా పెద్ద నాయకులు ఉన్నారా? వాళ్ళు లేరు. సో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి వార్త వచ్చిందంటే కేజ్రీవాల్ ఓడిపోదు. అంటే ఇది లిక్కర్
లిక్కర్ కేసు ప్రభావం ఎంతవరకు చూపించింది సార్? అంటే ఒక సీఎంని అరెస్ట్ చేశారు. చాలా, బేసిక్గా చాలా. ఒక సెక్టార్ అంతా ప్రచారం జరిగింది ఏంటంటే బీజేపీ బాగా జరిగింది. అన్యాయంగా కేజ్రీవాల్ వేధిస్తోంది, అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయించింది. అది లేదు, లేదు. అది లేదు, అది లేదు. ఇది అర్బన్ నమ్మారు, ప్రజలంతా నమ్మినట్టు. ఆ ప్రజలు అతని మీద సింపతి చూపెట్టలేదు, ఎందుకంటే అర్బన్ సీట్ ఇది, అర్బన్ ఏరియా సీట్ ఇది. సరే పట్టించుకోలేదు కానీ సింపతి రాలేదు. అక్కడ ఆ ట్రైబల్ ఏరియాస్ లో అతనికి సింపతి వచ్చింది ఓవరాల్కి జార్ఖండ్ లో, ఎందుకంటే నన్ను ఎలా చేశారు అలా చేశారు, దూరంగా రూరల్ ఏరియాస్ లో బలం ఉన్న పార్టీ ఇక్కడే అది రాలేదు. ఇతను మధ్య తరగతి వాళ్ళు గుడ్ బై చెప్పారు. రేపు మీరు ఎలక్షన్ గుడ్ బై చెప్పారు, ఎందుకంటే వీడు ఏంటి కరప్ట్ అయిపోయాడు, వీడు ఉపయోగం లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు కూడా. అందువల్ల సార్ పుల్లారావు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక సర్వే సంస్థ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రాశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా కేజ్రీవాల్ అనౌన్స్ చేసిన మహిళల కోసం అనౌన్స్ చేసిన కొన్ని పథకాల వల్ల ఈ ఎగ్జిట్ పోల్స్లో 50% పైగా మహిళల ఓట్లు ఆమ్ ఆద్మీకే పడుతున్నాయంట. ఓడిపోయినా కూడా మెజారిటీ మహిళలు ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకున్నారంట. బీజేపీ 41%తో మిగిలిపోతుందంట. అంటే 8% ఎడ్జిలో ఆమ్ ఆద్మీ పార్టీ కనిపిస్తుంది మహిళా ఓటర్ల విషయంలో. 100% కరెక్ట్ అది. కానీ మధ్య తరగతి వాళ్ళు వెళ్ళిపోయారు. మాయావతి ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికి తెలిసిన విషయం, మీరు అడిగారు కదా ఆపోజిషన్. 91లో ఆమె చాలా పవర్ఫుల్గా ఉత్తరప్రదేశ్ వస్తే మెల్లిగా ఓడిపోయి ఆఖరికి ఏం మిగిలింది? అలా తగ్గిపోతుంది. మాయావతి ఇలాంటి పార్టీ తగ్గిపోయింది. సో కేజ్రీవాల్కి ఇది మంచి న్యూస్ కాదు, కాంగ్రెస్ పార్టీకి మంచి న్యూస్. బీజేపీకి వచ్చే న్యూస్ ఏంటి? ఓ ముఖ్యమంత్రి ఇంకోటి వస్తాడు. ఏమొస్తుంది? ఆల్రెడీ 7 ఎంపీలు ఉన్నారు. అలా ఉంచుకోకుండా ఇది నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ పోసారు బీజేపీ. అంతేనా రఘు గారు? అయితే చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే పుల్లారావు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒప్పుకుంటారు, రఘు గారు ఒప్పుకోరు. పుల్లారావు గారు చాలా అద్భుతమైన వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. చాలా, ఎందుకంటే గతంలో జరుగుతున్నటువంటి ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈవెన్ మీరు హర్యానా చూసినా, మహారాష్ట్ర చూసినా, ఇలా కొన్ని రాష్ట్రాల్లో చూస్తే మీకు ఏమవుతుందంటే రీజనల్ ఫోర్సెస్ హర్యానాలో ఒక 4-5 అవుట్ఫిట్స్ ఉన్నాయండి. రీజనల్ పార్టీలు, చౌతాలా పార్టీ అని, INDL, తర్వాత విష్ణోయ్ పార్టీ అని, ఇలా 4-5 పార్టీలు మొన్న ఎన్నికల్లో కేవలము కాంగ్రెస్, బీజేపీ రెండే మిగిలినాయండి. ఖతం చేసి పడేశారు మిగతా పార్టీని. అదేవిధంగా మహారాష్ట్రలో శివసేన